నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు కామారెడ్డి సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న గారు హాజరై మాట్లాడుతూ, ఈ నెల 6 తేదీన కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ జిల్లా మహాసభ కామారెడ్డి పట్టణం కేంద్రంలో మునుర్కాపు సంఘం వీక్లీ మార్కెట్ జరుగుతాయని ఆయన అన్నారు. ఈ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే మరియు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ గారు, సిపిఐ సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది ఈ 3 మహాసభలకు హాజరవుతారని ఆయన అన్నారు. ఈ మహాసభలు దేశంలో, రాష్ట్రంలో లౌకిక శక్తులను ఏకం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిరుపేద మధ్యతరగతి సంబంధించిన బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే రవాణా రంగం, అడవి ఖనిజ సంపద, సింగరేణి వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు సిపిఐ గ్రామ కార్యకర్తలు, సానుభూతి పరులు, జిల్లా ప్రజలు సహకరించాలని 6వ తేదీన R&B గెస్ట్ హౌస్ నుండి మున్నూరు కాపు సంఘానికి చేరుకోవడం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలు విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న గారు, సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, జిల్లా నాయకులు జి మల్లేష్, ప్రవీణ్, నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా 3వ మహాసభలు 6వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు రావడం జరుగుతుంది. అట్లాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి అయిన పస్య పద్మ గారు, అదే కాకుండా ఇక్కడ సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి గారు మరియు అనేక మంది కామ్రేడ్స్ ఈ మహాసభల విజయవంతానికి రావడం జరుగుతుంది. ఈ మహాసభల నేపథ్యంలో కామారెడ్డి పట్టణ ప్రజలు, అట్లాగే కామారెడ్డి జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం మరి ఈ మహాసభల్లో కార్యక్రమం రూపొందించుకొని కామారెడ్డి జిల్లా అభివృద్ధితో పాటు దేశంలో జరుగుతున్న మతము, కులము అనే దాని మీద ఇలా ప్రజలను విభజించి పాలిస్తున్న పాలక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో భారతదేశంలోని లౌకిక శక్తులతో కలిసి సిపిఐ పార్టీ ముందుకు పోవడానికి కోసం మహాసభలను ఎన్నుకుంది. ఆ నేపథ్యంలో ఆగస్టు ఈ నెల 19 నుండి 22 వరకు రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్లో నిర్వహించడం జరుగుతుంది. కనుక సిపిఐ పార్టీకి నిర్మాణం అనేది ముఖ్యం కనుక కమ్యూనిస్టు పార్టీ ఆ విధంగా ఇవాళ గ్రామ, మండల, జిల్లా మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నెల 19 నుండి 22 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను కూడా నిర్వహిస్తుంది. కనుక ఈ నేపథ్యంలో నిజాం కామారెడ్డి జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి కోసము ప్రజలు సహకరించాలి. ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 142 అర్జీలను సమర్పించారు. ఫిర్యాదుదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నసరుల్లాబాద్ మండలంలో మైలారం, నేమల్లి గ్రామంలో పోలింగ్ బూత్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూత్లు 1,37,138, 1,48,149 బూత్లలో బూత్ కమిటీ సభ్యులతో వారి పోలింగ్ బూతులలోని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ స్టిక్కర్ మరియు పాంప్లెట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హనుమాన్లు మోహన్ రెడ్డి, వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు పవన్ లక్ష్మణ్, రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు శేఖర్, సాయిలు, కృష్ణ, రాజు, సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బిక్నూర్ మండలంలోని పునరావాస కేంద్రం నందుగల దివ్యాంగుల ద్వారా తయారు చేయబడిన రాఖీల ప్రదర్శన జరిగింది. కలెక్టర్ గారి అనుమతితో సిబ్బంది కలెక్టర్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ రకాల దివ్యాంగులు తయారు చేసిన రాఖీలు ఆకర్షణగా నిలిచాయి. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించి డబ్బులు చెల్లించి మొదటి రాఖీ కొనుగోలు చేసి దివ్యాంగులలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తూ దివ్యాంగులను ప్రోత్సహించాలని కలెక్టర్ సలహాను అందించారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్కి వచ్చిన పలువురిని ఆకర్షించింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిఆర్డీఏపీ డి సురేందర్, ఏఐపీడి విజయలక్ష్మి గారు, డిపిఎం హెచ్డి శ్రీనివాస్, ఏఐపీఎం సాయిలు, సిసి హరిలాల్, ఎన్హెచ్సి ప్రొఫెషనల్స్ డిఆర్ నవీన్, శ్రీరాముల, స్పీచ్ థెరపిస్ట్ రాధిక, స్పెషల్ ఎడ్యుకేటర్ రేణుక మరియు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఇతరతర అధికారులు, సభ్యులు పాల్గొనడం జరిగింది. జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావుతో కలిసి 925 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ రేషన్ కార్డుల వలన సన్న బియ్యంను పొందడమే కాకుండా ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఈ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి 35 ఇందిరమ్మ ఇండ్లు జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇండ్లు పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి పాలనలో సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, హోసింగ్ పీడీ, తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ శ్రీనివాస్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐల్వార్ సౌజన్య రమేష్, సొసైటీ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డ్యూటీ డాక్టర్కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని డిసిహెచ్ఎస్ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ విఠల్లు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వర్షాకాలం అనేక వ్యాధులతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవలు కొరకు వస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేద ప్రజలకు ఎవరు వైద్యం చేస్తారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్కు మరి డ్యూటీ డాక్టర్కు షోకాజ్ నోటీస్ అందించాల్సిందిగా డిసిహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ తహసీల్దార్ తదితరులు ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,10,000 వెండి 1,165 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.